ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. ఈ రాయుడు గారి తాలూకా ఈ మహానటుడు జీవితం ధన్యం సార్. ఇతనికి మా గురుగారు ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కడి రామాలో నిక్కబడితే సినిమా చూస్తే ఈ సినిమా అంటే ఇది. ఇలాంటి సినిమాని ప్రోత్సహించండి. పద్మశ్రీ అవార్డు ఇచ్చినా తక్కువే. ఈ పులిశెట్టి శ్రీనివాస్, పులిశెట్టి నాగరాజు గారు తీసిన రాయుడు గారి తాలూకా సినిమా అంటే సినిమా, ఇది సినిమా అంటే. ఇలాంటి సినిమాను ప్రోత్సహించండి. 10 కాలాల పాటు సినిమా ఇండస్ట్రీని బతుకుతుంది. సినిమా అంటే ఏం సీన్లు అండి, ఏం సీన్లు చూస్తుంటే ఒళ్ళు గమనపడుతుంది ఒక్కొక్కడికి. సినిమా సినిమాగా చూడండి, ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి సినిమా, ఇలాంటి ఆయనకి ఇవ్వండి పద్మశ్రీ అవార్డు. ఎక్స్ట్రాడినరీ సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా. ఇది ఏంటి సినిమా, ఇది సినిమా అంటే. ఈ సినిమా ఎలాంటి సినిమా తీయండి, జనాలు ఎందుకు రారు, ఎందుకు చూడరు? ఐ యాక్ట్ ఆఫ్ యూ. ఏం నచ్చింది సార్ మీకు? ప్రతిదీ నచ్చింది సార్. ప్రతి దాన్ని అను టచ్ చేశారు. ఈయన డైరెక్టర్ మహాను నవీన్ చంద్ర, దీనిపై దర్శకత్వం ఈయన. డైలాగ్ ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి గురువు, ప్రతి కులం మతం, ప్రతి కులాన్ని టచ్ చేసిన మహనీయుడు అండి. ఎంతలాంటి సినిమా చూడకపోతే ఇంకేంటి సినిమా, ఇదండి సినిమా అంటే. ఇలాంటి సినిమా తీస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిజంగా లెజెండ్, ఇది సినిమా అంటే. ఇలాంటి సినిమాను ప్రోత్సహించండి. మన కళమ్మ తల్లి బతుకుతుంది. సినిమా అంటే ఇదండి. ఒక ఆడపిల్ల, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక చెల్లి, ఇదండి సినిమా. ఈ కట్అవుట్ చూసేయండి సినిమాకి. అది ఎక్స్ట్రాడినరీ పాటలు, మాటలు, సంగీతం, దర్శకత్వం, కెమెరా, సూపర్ డైరెక్షన్, అదిరిపోయింది. సినిమా అంటే ఇదండి. దీన్ని కళమ్మ తల్లిని ఆహ్వానిస్తుంది. చూడండి, ప్రేక్షకులు ప్రతి ఆధారం పొందండి. సినిమా అంటే ఇదండి. గురుగారు ప్రతి ఒక్కరు ప్రోత్సహించండి. సినిమా అంటే కళమ్మ తల్లిని గౌరవించండి. యాక్చువల్గా అండి నాకు నచ్చిన సీన్ ఏంటంటే వాళ్ళ అమ్మాయిగా చనిపోతారండి. పాప అంటే రాయుడు గారు వాళ్ళ అమ్మాయి చనిపోతారు. చనిపోయినప్పుడు నిజంగా నాకు ఆ సీన్ చూశానండి. నా అసలు ఉల్సెట్ సీన్ గా యాక్ట్ చేస్తుంటే నాకు కళ్ళకి నీరు వచ్చిందండి. ఎందుకంటే ఆయన టోటల్గా 100% అంటే అది రియల్గా మన నిజ జీవితంలో ఎలాగైతే జరుగుతుందో మనకి, ఆ రియల్గా జరిగినప్పుడు మనం ఎంత ఒక పిల్ల చనిపోయినప్పుడు ఎలాగ ఏడుతామో అసలు 100% అండి. చాలా బాగా చేశారు సార్ శ్రీనివాస్ గారు. నిజంగా రియల్ యాక్సెప్ట్ అండి. నిజంగా నిజ జీవితంలో నేను ఎలాగైతే నేను అలాగా చూస్తాను ఆ సీన్ మాత్రం అలా పండించారు. చాలా బాగా చేశారు సార్. చాలా బాగా చేశారండి. అలాగే మేడం గారు కూడా చాలా బాగా చేశారు. నిజంగా ఆయనకి సపోర్టర్గా అంటే ప్రతి సీన్లో కూడా ప్రతి సపోర్టర్గా చాలా బాగా మీరు ఒక వైపుగా మంచి బాగా యాక్ట్ చేశారు మేడం గారు. ధన్యవాదాలు. అలాగే తమ్ముడు కూడా ఒక సీన్లోనైతే అదే అంటే అక్కగారు ఇస్తారు ఆయనకి చిన్నప్పుడు ఇచ్చినప్పుడు తను కూడా ఒక మైనస్ పాత్ర అనేది కూడా చాలా బాగా చేశారు. నిజంగా ఇందులో నవరసాలన్నీ కూడా పోసారండి. ఒక ఏంటంటే తల్లిని పిల్లలు ఏ విధంగా పెంచాలి, ఒక ఆడపిల్లని ఏ విధంగా మీరు మెసేజ్ ఓరియంట్గా పెంచాలి, తనను అవమానించకూడదు, తనని మనం బాధ్యతగా తీసుకొని అంటే ఒక రెస్పెక్టెడ్ పర్సన్గా పెంచాలని ఒక ఆలోచనతో ఈ సినిమాని తీయడం జరిగిందండి. అయినా సరే ఈ సినిమాలో మాత్రం ఒక సీన్ మాత్రం మీరు చూడండి, క్లైమాక్స్ మాత్రం చూడండి. ఎందుకంటే తన ఆడపిల్లని ఎవ్వరు కూడా చంపుకోరండి. కానీ ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడిందని మాత్రం నిజంగా ఈ మూవీలో మాత్రం నవీన్ తేజబాబు అయితే చాలా చక్కగా చూపించారు. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అలాగే ఎస్ఐగా పాత్రగా యాక్ట్ చేసిన ఆయన కూడా చాలా బాగా చేశారండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. నిజంగా ఈ విశాఖపట్నం జిల్లాలోని ఎంత మంచి సినిమా ఈ విధంగా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా ఇలాంటి మూవీలు ఇంకా ఎన్నో తీయాలని, ఇంకా అనేక మంది ప్రేక్షకులకి ఇంకా మిమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ మీ ఈశ్వరు జిఆర్కే. థ్యాంక్ యూ.